వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. నేను అవినీతి చేయను, ఇంకొకరితో చేయనివ్వను. ఇది నరేంద్ర మోదీ పదే పదే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట. అట్లాగే బ్లాక్ మనీని వెనక్కి తెప్పిస్తానని, లేదంటే అవినీతి అంతమొందిస్తానని, ఇట్లా అనేక స్టేట్మెంట్స్ తరచూ మోడీ నోట వింటూనే ఉంటాం. అయితే ఇవాళ ఆయన చెప్పే మాటలకి, చేస్తున్నటువంటి చేతలకి ఏమాత్రం పొంతం లేకుండా పూర్తి విరుద్ధంగా భిన్నమైనటువంటి ప్రకటనలుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయ సమీకరణలు మారుతూ ఉన్నాయి. అట్లాగే తాజాగా తెలంగాణకి ఎంట్రీ ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డితో కూడా మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. వాస్తవానికి బీజేపీకి తెలంగాణలో బలం కానీ, అధికారంలోకి వచ్చే సత్తా కానీ, ఒక మాస్ లీడర్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ కూడా లేడని చెప్పుకోవాలి. అంటే కొద్దో గొప్ప ఎంపీ స్థాయి ఉన్నారు కానీ కేసీఆర్కి ధీటుగా, రేవంత్ రెడ్డికి ధీటైనటువంటి లీడరు, నెక్స్ట్ సీఎం ఆప్షన్ ఎవరు అంటే టార్చ్ లైట్ వేసి చూసినా కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. అంత స్థాయి స్టేట్ని లీడ్ చేసేంత క్యాండిడేట్ కొంత బీజేపీకి లేరని చెప్పుకోవాలి. అంటే అంత మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్. అందుకే మోదీ ఒక ఓపెన్ ఆఫర్ రేవంత్ రెడ్డికి ఇచ్చాడనేది ఇప్పుడు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అదే రీసెంట్గా ఆయన మాట్లాడినటువంటి మాట మేరేసే జోడో, అంటే మీ యొక్క లక్ష్యాలు ఛేదించాలంటే ఖచ్చితంగా మేరేసే జోడో అని ఆయన చెప్పినటువంటి మాట. సో ఒక్కసారి ఈ మాట రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, తెలంగాణ సీఎంను ఉద్దేశించి, తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలు సాకారం కావాలంటే ఇవాళ మెరేసే జోడో అని నరేంద్ర మోదీ ఎందుకు అన్నారు? ఎందుకంటే ఒకసారి రీసెంట్గా మోదీ యొక్క రాజకీయ ప్యాటర్న్, బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం చూస్తుంటే, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కూడా మనం ఒక కంక్లూజన్కి వచ్చేయచ్చు. ఏంటా కన్క్లూజన్ కంటే, గతంలో కేసీఆర్ గారు అన్నట్టుగా వాషింగ్ పౌడర్ నిర్మా అని ఆయన అన్నాడు. అట్లా ఇప్పుడు తాము అవినీతి నేతలుగా ఆరోపణలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి చేర్చుకోవటమే కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి పదవులను కట్టబెట్టి వాళ్ళందరినీ కూడా సీఎం సీట్లో కూర్చోబెడుతున్నటువంటి వ్యవహారం ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ యొక్క రాజకీయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో నారద టేపులు కానీ, అట్లాగే లూయిస్ బెర్జర్ స్కాండిల్లో నిందితులుగా ఉన్నటువంటి నేతలను కూడా ఈనాడు బీజేపీలో వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయినటువంటి నేపథ్యం చూస్తుంటే ఇది బీజేపీ మార్క్ రాజకీయాలకు అద్దం పడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే మోదీ హయాంలో అవినీతిని అంతం చేయడం కంటే కూడా దాన్ని ఆ పార్టీ కానీ, లేకుంటే మోదీ, అమిత్ షాలు సొంతం చేసుకోవడానికి బీజేపీ మొగ్గు చూపుతున్నట్లుగా స్పష్టంగా మనకు వాళ్ళ రాజకీయం చూస్తే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది మోడీకి సంబంధించి. గతంలో ఆయన ప్రచార సభలో మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూడండి. कैमरा के सामने, टीवी कैमरा के सामने कितना लाए हो? अच्छा, लाओ लाओ, और ऐसे कुर्ते में रख देते हैं। टीवी पे देखा कि नहीं देखा आपने? और चेहरा कितना भोला भाला था, ऐसा लगता था ये तो रोज की आदत वाले लगते हैं। और कुछ लोग तो टीवी के सामने कह रहे हैं इतना कम क्यों लाए? तो कहता है दूसरे थोड़े दिन के बाद दूंगा, तो कहते हैं कि जल्दी करना। एक और कह रहा है कि भाई मुझे तो दिया लेकिन थोड़ा उनको भी दे दो, थोड़ा संभालना पड़ेगा। సో ఇప్పుడు ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత తాజాగా వైర్ వెబ్సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఈ కథనం తీవ్రమైనటువంటి దుమారం రాజకీయంగా రేపుతోంది. మరి ఈ కథనం ప్రకారం ఒకసారి కనుక మనం చూస్తే కనుక అస్సాంలో హేమంత బిశ్వ శర్మను, బెంగాల్లో సువేందును ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలుగా చేయటం చూస్తే ఇది ఖచ్చితంగా నిజమేననిపిస్తుంది. సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఖచ్చితంగా కొన్ని నిమిషాల ముందు ఆయన్ను 2016లో జరిగినటువంటి నారదా స్టింగ్ ఆపరేషన్ వీడియోలను కూడా బీజేపీ తన సామాజిక మాధ్యమాలు, ఆ యొక్క అకౌంట్స్ నుంచి కూడా తీసేసినటువంటి పరిస్థితి. అంటే ఆ వీడియోలను తొలగించి పడేసింది. అంటే గతంలో తాను అవినీతి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తినే బెంగాల్ రక్షకుడుగా పట్టాభిషేకం చేయించినటువంటి నరేంద్ర మోదీ ఇవాళ మౌనంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. అంటే మోదీ హయాంలో ఇదొక ప్రామాణిక కార్యాచరణ పద్ధతిగానే మనం స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇది ఒక పొలిటికల్ ప్యాటర్న్. సో ఇది ఒకసారి వాళ్ళ పొలిటికల్ ప్యాటర్న్కి ఒక 4 స్టేజెస్ చెప్పుకోవచ్చు. ఎందుకు? మొదటి స్టేజ్ ఏంటంటే విపక్ష నాయకుడిని కొన్ని కోట్ల రూపాయల కుంభకోణానికి సూత్రధారిగా చేసి వాళ్ళని అవినీతి పరులుగా ముద్ర వేయటం ఫస్ట్ స్టేజ్. ఇక రెండో స్టేజ్ కనుక ఒకసారి చూస్తే అటువంటి అవినీతి, కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నటువంటి నాయకుడు, రెడ్ హ్యాండ్గా దొరికినటువంటి నాయకుల పైన చట్టపరంగా వాళ్ళ మీద కేసులతోటి వాళ్ళని కొంత ప్రెషర్ బిల్డప్ పాలిటిక్స్ చేయటం, వాళ్ళని ఒత్తిడి సృష్టించి దానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకొని కొంత
ఆ తర్వాత ఆ యొక్క నాయకుడిని పార్టీ కండువా కప్పి బీజేపీలకు తీసుకోవడం మూడో స్టేజ్. ఒకటి సిబిఐ ఈడీని రెండో స్టెప్ లో వాడుకోవడం, మూడో స్టెప్ లో పార్టీ కండువా కప్పడం. ఇక నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ లో అటువంటి నాయకుడిని బీజేపీ పార్టీ సాయశక్తులా కృషి చేసి ఆ రాష్ట్రంలో హిందుత్వాన్ని కొంత పోలరైజ్ చేసి ముఖ్యమంత్రిగా చేసే ఒక కార్యక్రమం. అంటే అవినీతి పరుడికి ముఖ్యమంత్రిగా బహుమతి ఇస్తారు ఫోర్త్ స్టేజ్ లో. ఇట్లా 4 స్టేజ్లో బీజేపీ ప్యాటర్న్ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. గత 10 ఏళ్లలో ఈడీ నమోదు చేసినటువంటి 190 కేసుల్లో 90% కేసులు కనుక ఒకసారి మనం కొంత అనలైజ్ చేస్తే ఆపోజిట్ పార్టీ నేతలు అంటే విపక్ష పార్టీల పైన స్పష్టంగా కేసులు ఎక్కువ శాతం ఉన్నాయని చెప్పుకోవచ్చు. 90% ప్రతిపక్షాల మీద పెడుతున్నటువంటి కేసులు. అంటే ఇందులో 2 కేసుల్లో మాత్రం దోషులకు శిక్ష పడింది. అస్సాం సీఎం అట్లాగే మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హేమంత్ బిశ్వ శర్మగా చెప్పుకోవచ్చు. ఆయన ఉదంతాన్ని ఖచ్చితంగా ఉదాహరణగా తీసుకుంటే ఆయన పైన లూయిస్ బెర్గర్ లంచం స్కామ్ ఆరోపణలు చేసినటువంటి బీజేపీ దానిపైన వాటర్ గేట్ బుక్లెట్ కూడా ప్రచురించింది. కానీ ఇప్పుడు ఆ బుక్లెట్ ఎక్కడా కనిపించడం లేదు. హేమంత్ బిశ్వ శర్మను వరుసగా రెండోసారి కూడా బీజేపీ ఇప్పుడు సీఎం చేయడమే కాకుండా మొత్తం ఈశాన్య భారతంలో కూడా తమ పార్టీ యొక్క చక్రవర్తిగా ఇప్పుడు అస్సాం సీఎంని చూస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ పార్టీ. ఆయన బీజేపీలో చేరగానే ఆయన పైన ఉన్నటువంటి అన్ని అవినీతి ఆరోపణలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి అన్నట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి ప్రచారం చూస్తే అర్థమవుతుంది. అంటే దీనివల్ల ఖచ్చితంగా బీజేపీకి వాషింగ్ మిషన్ అనే ఒక పేరు కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వచ్చిందేమో అని అనిపిస్తుంది. సో ఇక హత్య కేసులో ఎన్నికల అఫిడవిట్లో వయసును కానీ లేకుంటే ఇతరత్ర డాక్యుమెంటేషన్ కానీ దాన్ని తప్పుగా పేర్కొన్నారనే ఆరోపణలు కూడా ఎప్పటి నుంచో సామ్రాట్ చౌదరి పైన కూడా ఉన్నాయి. బీహార్లో ఆయన్ని ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రిగా చేసింది. అట్లాగే పెద్ద ఎత్తున మొన్న సువేందు అధికారుల పైన కూడా చేసినటువంటి ఆరోపణలు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఆయన కూడా సేమ్ సీఎంగా చేసినటువంటి పరిస్థితి. అంటే 2026 ఎన్నికల సమయంలో మోదీ ఎంత దోచుకున్నారో అది ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అది ఇప్పుడు ఒక ఫేక్ నినాదంగా బీజేపీ మిగిలిపోయేలాగా చేసిందని చెప్పుకోవాలి. అంటే ఆ దోచుకున్న సొమ్ము కొత్త సీఎంల ద్వారా సొంత రాజకీయ కమల ఖజానాలకు చేరుతున్నట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఖచ్చితంగా అవినీతి అనేది కేవలం విపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే కొంత నేరంగా కనిపిస్తుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ వాషింగ్ మిషన్ లో వేసిన తర్వాత నేరం అంతా కడిగేసినట్టుగా అవుతుందని బీజేపీ పరోక్షంగా ఇప్పుడు సంకేతాలు ఇచ్చినట్టుగా అయిపోయింది. వాళ్ళందరూ కూడా వైట్ పేపర్లుగా మారిపోయినటువంటి ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని ఒకసారి చూస్తే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మూటలతో దొరికిపోయినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డిని విమర్శిస్తూనే ఉంటారు. అయితే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేతనే మరో ఓటుకు నోటు కేసు కూడా ఇవాళ సుప్రీంకోర్టులో కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా మోదీ తెలంగాణ ఆపరేషన్లో భాగంగా రేవంత్ను వైట్ పేపర్గా మార్చే అవకాశం ఏమన్నా ఉందా? రేవంత్ వైట్ పేపర్గా మారతాడా? తెలంగాణ బీజేపీకి ఉన్నటువంటి నాయకత్వ లేమిని రేవంత్తో భర్తీ చేసే ప్రయత్నంలో ఇవాళ కమలనాథులు ఉన్నట్లుగా అర్థమవుతోంది. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తాజాగా మోదీ చేసినటువంటి జోడో వ్యాఖ్యలు చూస్తే. మరోవైపు కాంగ్రెస్లో కూడా రేవంత్ సంబంధించినటువంటి నాయకత్వం కానీ పార్టీ నాయకులు కానీ పెద్దగా ఆయనకు సహకరిస్తున్నట్లుగా రేవంత్ ఒంటరిగానే మిగిలినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో పరిస్థితులు ఆయనకు సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏమైనా జరగవచ్చు రాజకీయాల్లో. ఏది ఏమైనా ప్రధానంగా కాషాయానికి తెలంగాణలో అధికారం కావాలి, రేవంత్కు సీఎం సీటు కావాలి. ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి గుర్రం ఎగరావచ్చు. అప్పుడు ఇదే ఎస్ఐఆర్ అస్త్రం ఉపయోగించి తెలంగాణలో కూడా బీజేపీ విజయాన్ని కైవసం చేసుకొని మరోసారి రేవంత్కి గిఫ్ట్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు, కొట్టి పారేయలేము. సో మీరు కూడా మోదీ ఆపరేషన్ తెలంగాణ మీద యొక్క బీజేపీ ప్యాటర్న్ మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.